సజ్జగుణ కనుక దైవజనులుగా ఒకరినొకరు ప్రోత్సహించి ప్రేమతో ముందుకు సాగాలని సంకల్పంతో ఈ పరిచర్య ఫెలోషిప్ ప్రారంభించబడింది. ముఖ్యంగా బైబిల్ మాట చెప్తుంది, ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు. హల్లెలూయా. దయ్యం యొక్క స్టాండర్డ్ ఏంటంటే ఇద్దరం కలవకుండా దేవుడి పని జరగకుండా వాడు యాక్టివ్గా పనిచేస్తుంటాడు. దాన్ని అధిగమించాలని ఒక ఉద్దేశంతో మరి ఆత్మీయ ఒక సహవాసం మరి కలిసి సేవకులుగా కొనసాగించిన ఫెలోషిప్ ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పౌలు గారు ఒక మాట అంటున్నారు. అదేంటంటే ఎఫెసీయులకు రాస్తూ ఉంటాడు 4వ అధ్యాయంలో దేవుని వాక్యం ఈ మాట చెప్పాడు. ఏంటంటే దేవుని యొక్క సర్వోన్నతంగా దేవుని కుమారుడు ప్రభువు యేసుక్రీస్తు నామానికి ఎప్పుడు మహిమ కలుగుగాక. మరి ఫెలోషిప్ పాస్టర్ ఫెలోషిప్ ప్రారంభం అవడానికి ప్రస్తుతము మరి సీనియర్గా ఉన్నటువంటి ఎంఈ శేషయ్య గారు వారు చాలా కాలంగా ఈ విరాళపట్నంలో ఉంటున్నారు. అలాగే మన ఎస్పీ క్యాంప్లో ఉన్నటువంటి మరి సుందరరాజన్ గారు వీరిద్దరు మొదట ఆలోచించి దైవజనంతో కొంతమంది మాట్లాడి మనం కలిసి దేవుడి కొరకు సాగుదాం రండి అని ఇచ్చిన పిలుపును మరి అనేక మంది అంగీకరించి అనేక మంది దైవజనంతో కలిసి ఈ ఫెలోషిప్ గత 4 సంవత్సరాలుగా ప్రతి నెల కూడా ఎప్పుడు కూడా ఆబ్సెంట్ అనేది లేకుండా ప్రతి నెల క్రమం తక్కువ కూడుకుంటూ ఒకరికొకరు ప్రార్థిస్తూ ప్రార్థన యొక్క విజయాలు ఎన్నో చూస్తూ పరిచయంలో ఒక నూతన కార్యాలను చూస్తూ ఈ యొక్క ఫెలోషిప్ ముందుకు సాగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిజంగా ఈ ఫెలోషిప్ ఏదో మరి ఉద్రేకంతో కలిగింది కాకుండా దేవుని ఆత్మచేత ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి నిజంగా ముందుకు వెళ్ళాలని పౌలు పాటించిన ఎఫెసీయులకు రాసుకుంటాడు. కాబట్టి నేను సమాధానం బంధం చేత ఆత్మకి ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ గలవారై ఒకరినొకరు మరి ప్రేమతో ఒకరినొకరు సహిస్తూ మీరు పిలువన్న పిలుపు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడినటువంటి